హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్స్. మరి ఈపీఎఫ్ఓ నుంచి మనకు అతి త్వరలోనే భారీగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. ఈపీఎఫ్ఓకి మరియు ఐబీపీఎస్ మధ్య ఎంఓయూ కూడా కుదిరింది. కాబట్టి ఇక మీదట జరగబోయే ఈపీఎఫ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఐబీపీఎస్ కండక్ట్ చేయబోతా ఉంది. రిక్రూట్మెంట్ చాలా హ్యూజ్గా ఉంది. దాదాపుగా 3000 పైచీలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీ అయినా కూడా మన ఆల్ ఓవర్ ఇండియాలో పోటీ పడవచ్చు. ఒక స్టేట్ అని కాదు, మనకి ర్యాంకును బట్టి మనం పెట్టే ఆప్షన్స్ బట్టి ఏ స్టేట్లో అయితే సరే మన జాబ్ పొందవచ్చు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన అవకాశం. జనరల్ బ్యాంకింగ్ అనుకోండి, సో బ్యాంక్ ఎగ్జామినేషన్స్, క్లరికల్ అనుకోండి, ఏ స్టేట్లో అదే స్టేట్లే. వేకెన్సీ తక్కువ ఉంటే పక్క స్టేట్కి పోవాలి. కానీ ఇట్లా కాదు. ఈపీఎఫ్ఓలో మన స్టేట్లో తక్కువ ఉన్నా ఎక్కువ మన సంబంధం లే, ఆల్ ఓవర్ ఇండియాలో మనం పోటీ పడవచ్చు. మనకి ర్యాంకుని బట్టి మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఆప్షన్ తెలంగాణ, థర్డ్ ఆప్షన్ తమిళనాడు, ఫోర్త్ ఆప్షన్ కర్ణాటక, ఆ విధంగా ఆప్షన్స్ పెట్టుకుంటాం తప్పితే మరి ఇది ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మన టర్నింగ్ పాయింట్ నుంచి దాదాపుగా ఇప్పటికీ 85 మంది పైజీలకు అభ్యర్థులు ఈపీఎఫ్ఓలో పనిచేస్తూ ఉన్నారు. చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మీరు కూడా ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్ కావాలనుకుంటే మరి ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సో నేను కూడా ఈపీఎఫ్ఓ ఎంప్లాయీనే. ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ రావాల్సిన వాళ్ళు హ్యాపీగా కడప టర్నింగ్ పాయింట్ రావచ్చు. ఇక్కడ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ చేస్తేనే మీకు క్లాస్ చెప్పబడతాయి అనమాట. మరి చూస్తే ఈ యొక్క వీడియోలో మనం ఈపీఎఫ్ఓ ఎందుకు జాయిన్ కావాలనుకుంటున్నాం, శాలరీ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్ ఛాన్స్ ఎట్లా ఉంటాయి, వర్క్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ కంప్లీట్గా జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. చూస్తే ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి శాలరీ ఉంటుంది. ఒక్కసారి దాన్ని జాయిన్ అయిన తర్వాత మీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఎవరు బయట పంపించలేరు. మనం రాను బయటకు రావచ్చు, అంతవరకే. మంచిగా ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, మంచి లొకేషన్స్ జాబ్స్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మినిస్టర్ ఆఫ్ లేబర్ కింద పనిచేస్తుంది ఇక్కడ డిపార్ట్మెంటు. ఈపీఎఫ్ఓ అండ్ ఈఎస్ఐసి ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా మినిస్టర్ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తాయి. కాబట్టి మీరు హ్యాపీగా దీనికి ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. బ్యాంక్స్తో కంపేర్ చేస్తే, ఎస్ఎస్సితో కంపేర్ చేస్తే కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. కానీ వాటితో పోల్చుకుంటే శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఈపీఎఫ్ఓ అంటే కొత్తగా ఉంది, అందులో ఎస్ఎస్ఏ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అంటే సెక్యూరిటీ జాబ్ అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఇవన్నీ కూడా ఇక్కడ నేను మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే అతి త్వరలోనే మనకు రాబోతోంది ఇక్కడ నోటిఫికేషన్. మరి చూస్తే ఈపీఎఫ్ఓలో మనకు రాబోయే నోటిఫికేషన్స్ ఏమిటంటే ఎస్ఎస్ఏ ఉంది, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, సెక్యూరిటీ జాబ్ కాదు మిత్రమా. ఏఎస్ఓ ఉంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. తర్వాత ఈఓ, ఏఓ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్. మరి ఏపీఎఫ్సి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. ఈ రెండు కూడా యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. ఈ రెండు కూడా యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి ఎస్ఎస్ఏ, ఏఎస్ఓ, స్టెనోగ్రఫీ ఇవి వచ్చేసి మనకు ఐబీపీఎస్ కండక్ట్ చేయబోతా ఉంది. వీటితో పాటు ఇంకా 2-3 జాబ్స్ అనేది యాడ్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో కొత్తగా యాడ్ చేయడం జరిగింది, అది కూడా చూద్దాం తర్వాత. మరి స్టెనోగ్రఫీ వాళ్ళకి ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో హైకోర్టు ఉద్యోగాలు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి స్టెనో జాబ్స్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ మెయిన్ ఏమంటే 5 days వర్కింగ్ డేస్ మాత్రం ఉంటుంది. ఈపీఎఫ్ అనేది సాటర్డే అండ్ సండే కంప్లీట్గా హాలిడేస్. కేవలం మండే టు ఫ్రైడే మాత్రమే జాబ్ ఉంటుంది. 9:15 AM నుంచి 5:45 PM వరకు మన యొక్క ఆఫీస్ అవర్స్ ఉంటాయి. కంప్లీట్గా సాటర్డే సండే హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. మరి శాలరీ చూసినట్టయితే బేసిక్ పే వచ్చేసి 29,100. సో 29,100 అంటే మీకు అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకు 55,000 నుంచి 60,000 రూపాయలకు పోతుంది. తొందరగా మనకు పే కమిషన్ ఉంది కాబట్టి పే కమిషన్ వస్తే మరో 10,000 కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఇక శాలరీకి. మరి దీంట్లో మనకు డిఎన్ కూడా ఉంటుంది, డిఎన్ఎస్ అలవెన్స్, దీని హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ అండ్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, మరియు మెడికల్ అలవెన్సెస్ ఉంటాయి. మరి మీకు పిల్లలు పుడితే 2 పిల్లల వరకు ఏం చేస్తారంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ప్రతి సంవత్సరం లంసమ్ అమౌంట్ ఇవ్వడం, 2 పిల్లల వరకు ఇస్తారన్నమాట. ఎవ్రీ ఇయర్ ఐ థింక్ 30,000 ఎంత ఉన్నట్టుంది అనమాట. అది కూడా 2 పిల్లలకు మీకు వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చు గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. ఓకే, కొన్ని చోట్ల మనకు మెయిన్ సిటీస్లలో మనకు క్వార్టర్స్ ఉంటాయి, పిఎఫ్ క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ ఖాళీ ఉంటే మనకు కూడా క్వార్టర్స్ జాయిన్ అయిపోతే అక్కడ రెంట్ కూడా మనకు గెయిన్ అవుతుంది అనమాట. ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి ఇది. తర్వాత చూస్తే మనకు ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అంటే
ఫస్ట్ బేసిక్ లెవెల్ ఏమంటే ఇక్కడ ఎస్ఎస్ఏ ఎంట్రీ లెవెల్ అనమాట. ఇది నేను జాయిన్ అయినప్పుడు పిఎఫ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఎస్ఎస్ఏ లేదు, మాకు ఎల్డీసీ ఉండేది. సో లోయర్ డివిజన్ క్లర్క్ ఉండేది, తర్వాత యూడీసీ ఉండేది, అప్పర్ డివిజన్ క్లర్క్. నేను జాయిన్ అయింది వచ్చేసి ఎల్డీసీ, తర్వాత యూడీసీ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేశారంటే ఎల్డీసీ యూడీసీ తీసివేసి వాళ్ళు ఎస్ఎస్ఏ అని పేరు తీసుకురావడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అని రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్. మీరు ఈపీఎఫ్ఓ ఎంటర్ కావాలనుకుంటే ఫస్ట్ ఎంటర్ కావాల్సింది ఎస్ఏసీ నుంచి ఎంట్రీ ఉంటుంది, తర్వాత త్రిబుల్ఏసీ ఉంటుంది, సీనియర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉంటుంది, తర్వాత ఏఎస్ఓ ఉంటుంది, తర్వాత సెక్షన్ సూపర్వైజర్ ఉంటుంది. ఇదైన తర్వాత ఈఓ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ ఉంటుంది. ఆ తర్వాత ఏపీఎఫ్సి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉంటుంది. తర్వాత ఆర్పిఎఫ్సి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉంటుంది. ఇది వచ్చేసి టాప్ లీడర్షిప్ అనమాట దీంట్లో. తర్వాత ఫైనల్ ఐ క్యాడర్లో ఢిల్లీలో ఉండే వ్యక్తి పేరు ఏమంటే సిపిఎఫ్సి. వీళ్ళు వచ్చేసి యూపీఎస్సీ ద్వారా వస్తారనమాట. ఓకేనా. సో అయితే మనకు ఈ యొక్క ఇది ఎంట్రీ లెవెల్. మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు ఎస్ఎస్ కానీ ఈఓ ఏఓ కానీ డిపార్ట్మెంట్ పరంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి ఏపీఎఫ్సి అండ్ ఆర్పిఎఫ్సి మనకి సీనియర్ని బట్టి ఉంటుంది. లేకుంటే డైరెక్ట్గా మీరు ఈఓ అండ్ ఏవైతే మీరు తొందరగానే ఆర్పిఎఫ్సి వరకు కూడా మీరు టాప్ లీడర్షిప్ వరకు మీరు పోవచ్చు. కానీ ఎస్ఎస్సి అయితే మాత్రం ఆల్మోస్ట్ చాలామంది వరకు ఏపీఎఫ్సి వరకు పోవచ్చు. మీరు ఒకవేళ తొందరగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటూ మనకు రిజర్వేషన్ అయినా ఉంటే మనం ఏపీఎఫ్సి దాటుకొని ఆర్పిఎఫ్సికి కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఈ స్థాయి వరకు పోవచ్చు మనం. సో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మా సార్లు, నా సీనియర్ సార్లు ఆర్పిఎఫ్సిలో కూడా రిటైర్మెంట్ కావడం జరిగింది. సో ఇది దీని యొక్క ప్రమోషన్ ఛానల్ అనమాట, చాలా బాగుంటుంది. మరి చూస్తే వర్క్లో ఏ విధంగా ఉంటుంది. వర్క్లో అంటే ఇక్కడ పిఎఫ్ క్లెయిమ్స్ అనమాట. ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అంటాం. ఇక్కడ ఏదైనా సరే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. స్కూల్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు. అక్కడ పనిచేసే కార్మికులకు కంపెనీ ఏం చేయాలంటే 12% అమౌంట్ కట్ చేస్తుంది. అదే సేమ్ టైంలో ఈ యొక్క ఎంప్లాయీ యొక్క శాలరీ కూడా 12% కట్ అవుతుంది. అంటే అది యొక్క శాలరీ 10,000 రూపాయలు అనుకోండి, 10,000 రూపాయలు అయితే అదే 12% అనుకోండి. సో 12% మనకు చూసుకుంటే మనకు 1,200 రూపీస్ కట్ అవుతుంది. ఇది ఈ యొక్క అమౌంట్ మనకు పిఎఫ్లో జమ అవుతూ ఉంటుంది. ఇంతే మొత్తంలో కంపెనీ కూడా 1,200 రూపీస్ జమ చేస్తుంది. ఇందులో 8.33% వచ్చేసి మనకి ఏం చేస్తారంటే పెన్షన్కి పోతుంది అనమాట, పెన్షన్ ఫండ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ లాస్ట్లో మనం ఏం చేస్తామంటే ఒకవేళ తను జాబ్ మానేసినా లేదా రిటైర్మెంట్ అయితే ఈ యొక్క అమౌంట్కు ఈ యొక్క పిఎఫ్ ఆఫీస్ అనేది ఏం చేస్తుందంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది కాబట్టి సోషల్ సెక్యూరిటీ ఇస్తుంది కాబట్టి దానికి ఇంట్రెస్ట్ వేస్తుంది. ఇప్పుడు మనకు ఉండేది 8.5% ఉంది అనమాట. ఆ యొక్క ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటూ ఉంటుంది. అటువంటి క్లెయిమ్స్ ఏమైనా ఉంటే వాటిని సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి లోన్స్ ఏమన్నా మ్యారేజ్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. దాంతోపాటుగా పెన్షన్ గ్రీవెన్సెస్ ఏమైనా పెన్షన్స్ రాకపోతే ఆ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ క్లారిఫై చేసుకుంటూ ఉంటాం. మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మెయింటైనింగ్ రికార్డ్స్. సో రికార్డ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎక్కడికైనా అతను ఎప్పుడు జాయిన్ అయినాడు, ఎప్పుడు రిజైన్ చేశాడు, శాలరీ ఉంది, అతని శాలరీ ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటాం. తర్వాత అసిస్టింగ్ ఎంప్లాయీస్ మన హైయర్ ఆఫీసర్స్ కానీ లోయర్ ఆఫీసర్స్ కానీ ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ చేయడం ఉంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క జాబ్ రోల్ అనమాట. తర్వాత చూస్తే పోస్టింగ్ లొకేషన్స్. బ్యాంక్స్ అనుకోండి. సో బ్యాంక్స్ ఎక్కడ వస్తే ముఖ్యంగా మనకు కొన్ని రూరల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ కూడా ఉండకపోవచ్చు. కానీ ఈపీఎఫ్ఐ జాబ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అర్బన్ ఏరియాస్లోనే ఉంటాయి. అన్నీ కూడా అర్బన్ ఏరియాస్లోనే ఉంటాయి, జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి స్కూల్స్ ఉంటాయి, మన పిల్లలకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, మంచి పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకు ముఖ్యంగా ప్రతి చోట కూడా మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, అర్బన్ సెంటర్స్ ఉంటుందంటే ట్రాన్స్ఫర్స్ కూడా బ్యాంక్స్ లాగా లేకుండా, బ్యాంక్స్ అనుకోండి కొన్ని ప్రమోషన్ వస్తే టక్క మార్పులు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎట్లా ఉండదు. క్లరికల్గా అయితే మాత్రం అంటే ఎస్ఎస్ఏగా అయితే మాత్రం మీరు మ్యాక్సిమం ఒక 10-15 ఏళ్ళు ఒకే చోట ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకవేళ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు రిక్వెస్ట్ మీద బయటకు వెళ్ళిపోవచ్చు. తప్పితే ఒకవేళ ఉండాలనుకుంటే మ్యాక్సిమం టైం మనం అక్కడే స్పెండ్ చేసుకోవచ్చు ప్రమోషన్లా కాకుండా. సో ప్రమోషన్స్ ఉన్నా కూడా ఎక్కడ పోతే మళ్ళీ మనకి ఏరియా మన రీజన్లోనే ఉంటాయి. మళ్ళీ ఒక ఆర్పిఎఫ్సి ఏపీఎఫ్సి రీజన్లో బయట స్టేట్ పోతుంది తప్పితే మిగతా అన్నీ కూడా మన హోమ్ స్టేట్లోనే మనం ఉండొచ్చు అనమాట. ఒకవేళ మీ యొక్క జాబ్ వేరే చోట తమిళనాడు కర్ణాటక వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ మన రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని మళ్ళీ మన ఆంధ్రాకు తెలంగాణ రావచ్చు. సో నేను కూడా తెలంగాణ నేను వచ్చేసి పోస్టింగ్ సెలెక్ట్ అయింది తమిళనాడు జోన్. సో తమిళనాడులో 8 years జాబ్ చేశాను. తర్వాత నా హోమ్ ప్లేస్ అనేటువంటి డైరెక్ట్ కడపకి రావడం జరిగింది. మా యొక్క ఫ్రెండ్స్ చాలామంది వేరే జాబ్ చేసుకుంటూ ఈరోజు గుంటూరు, వైజాగ్, ఓకే హైదరాబాదు, ఈ విధంగా అన్ని చోట్ల నెల్లూరు,
ఒంగోలు ఇటు అన్ని చోట్ల పనిచేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనకు మంచి రకాల బెనిఫిట్స్ ఇక్కడ మనకు ఉంటాయి. సో నో రూరల్ పోస్టింగ్స్ లైక్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ లాగా మనకు రూరల్ పోస్టింగ్స్ ఉండే ప్రసక్తి లేదు, అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మీకు పెళ్ళి పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళకి మంచి స్కూల్స్ కూడా అక్కడ అందుబాటులో మీకు ఉంటాయన్నమాట. తర్వాత ఎందుకు జాయిన్ కావాలనుకుంటేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అంటే బ్యాంక్స్లో పోను శాలరీస్ భయంకరంగా వస్తాయి. ఇప్పుడు నేను చూస్తే నేను జాయిన్ అయినప్పుడు నాకు శాలరీ ఎంత అంటే కేవలం 3,500 రూపీస్ మాత్రమే. నేను జాయిన్ అయింది 1998లో జాయిన్ అయిన పిఎఫ్ ఆఫీస్లో. అప్పుడు నాకు శాలరీ ఎంత అంటే కంప్లీట్ 3,500 తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎంత తీసుకుంటారు? బిగినింగ్ శాలరీ దగ్గర 60,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు స్టార్టింగ్లో 60,000 రూపాయలు శాలరీ తీసుకుపోతున్నారు అనమాట. కానీ నా తర్వాత నా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు బ్యాంకులో. ఇప్పుడు వాళ్ళు స్కేల్ 4లో కూడా ఉన్నారు. వాళ్ళు శాలరీ తీసుకుని ఏంటంటే దాదాపుగా 1.7 lakhs తీసుకుంటున్నారు. కానీ నేను ఒకవేళ ఈరోజు పిఎఫ్లో ఉండింటే నా యొక్క శాలరీ 1,20,000 మాత్రమే. అంటే దీర్ఘకాలంలో బ్యాంకింగ్లో ఏముంటుందంటే ప్రమోషన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి రిస్క్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ దండిగా ఉంటాయి. ఇక్కడ ఉంటారు, నార్త్ ఇండియా పోతారు, అట్లా పోతారు, ఇట్లంటే పోతూ ఉంటారు. అందువల్ల రిస్క్ లెవెల్స్తో పాటుగా అది ఫినాన్షియల్ మ్యాటర్స్ కాబట్టి శాలరీ ఎక్కువ ఉంటుంది. ఇక అట్లా ఉండదు. సో కాన్స్టెంట్గా పోతూ ఉంటుంది. ఇప్పుడు నా యొక్క శాలరీ 1.2 lakhs. అదే నేను టీచింగ్ చేసిన తర్వాత నా స్టూడెంట్స్ జాయిన్ అయ్యి బ్యాంక్లో జాయిన్ అయిన వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఈరోజు 1.75 lakhs కూడా వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు అనమాట. ఇది ఆరాంగా ఉంటుంది. ఓకేనా? సో మంచి శాలరీ ఉంటుంది. 5 days వర్కింగ్ డేస్ మాత్రం ఉంటుంది. బ్యాంకింగ్ అయితే మనకు సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే మాత్రం హాలిడే వాళ్ళకు, అంటే 2 day వాళ్ళకి ఉంటుంది. కానీ ఇక్కడైతే మాత్రం ఎవ్రీ వీక్ మనకు 5 days మాత్రం వర్కింగ్ ఉంటుంది. సో నో హయ్యర్ కాంపిటీషన్ లైక్ బ్యాంక్స్ ఎస్ఎస్సిలో లాగా ఇక్కడ కాంపిటీషన్ హై లెవెల్లో ఉండదు. ఎందుకంటే చాలామంది అప్లై చేయరు. ఎందుకు చాలా అసలు అర్థం కాదు ఇది. సో నేను కూడా అప్లై చేసిన నాకేం తెలియదు, ఈపీఎఫ్ నాకేం తెలియదు. నేను దాదాపుగా 3 సంవత్సరాలు కడపలో పిఎఫ్ ఆఫీస్ మీద వెళ్ళాను కాలేజీకి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి. కానీ ఇక్కడ ఆఫీస్ ఉందో నాకు తెలియదు. ఏదో వచ్చింది, ఏదో ఈపీఎఫ్ వచ్చింది, అప్లై చేయాలా, ఏపీలో తక్కువ పోస్ట్ ఉన్నాయి, తెలంగాణ దండిగా ఉన్నాయి, తెలంగాణ అప్లై చేసిన జాబ్ వచ్చింది. నేను షాక్ అయిపోయినా. కడపలో పిఎఫ్ ఆఫీస్ ఉందంటున్నా, ఎక్కడో తెలియదు. తర్వాత చూస్తే ఆ పిఎఫ్ ఆఫీస్ మీద నేను 3 ఏళ్ళు పోయినా, కానీ 3 ఏళ్ళు పోయినా కూడా నాకు అది ఒక ఆఫీసే నాకు తెలియదు. అదే బ్యాంక్ అయితే ఏ చిన్న బ్యాంక్ అయితే బ్యాంక్ పలానా బ్యాంక్ అని చెప్తాం, కానీ తెలియదు నాకు. అందులో చాలామందికి అవేర్నెస్ లేదు కాబట్టి ఈపీఎఫ్ అప్లై చేయరు. ఇంకొందరు ఏమంటే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్యూరిటీ జాబ్ అని అది అట్లా అప్లై చేయరు. అందువల్ల అవేర్నెస్ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు జాబ్ నచ్చలేదు అనుకోండి, ఇంకా మీరు హై పోయాలి, ఎస్ఎస్సి పోవాలా, బ్యాంక్స్ హై పోయాలనుకోండి, ఇది పెట్టుకుంటాం. మనకు 2 days హాలిడే ఉంటుంది కదా, సాటర్డే సండే ఉంటుంది కదా, మరి 5:45 ఆఫీస్ కదా, ఆరాంగా ఉంటుంది కదా. మిగతా ఎక్స్ట్రా అవర్స్లో మీరు చదవండి. సో నేను కూడా అదే 25 గార్డ్ జాబ్ అప్ టు 30 years వరకు నేను బ్యాంక్ పిఓస్ రాసినాను, ఎస్ఎస్సి సీజల్ రాసినాను. ఎస్ఎస్సి సీజల్ 3 times నేను మెయిన్స్ వరకు వెళ్ళడం జరిగింది. సో పిఓ 2 times ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడే పిఎఫ్లో సెటిల్ అయిపోయినాను, ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి. తర్వాత జాబ్ రిజైన్ చేశాను, ఈరోజు ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత పిఎఫ్ ఆఫీస్లో నా డిపార్ట్మెంట్లోకి నేను 85 మంది విద్యార్థులను లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా మీకు బాగుంటుంది. కంపల్సరీ అప్లై చేయండి. మీరు ఒకవేళ ఈ కంపల్సరీ ఈపీఎఫ్లో జాబ్ సాధించాలనుకుంటే మన టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో మీరు జాయిన్ కావచ్చు. బ్యాచ్ త్వరలో ఇప్పుడు చేయడం జరుగుతుంది. కానీ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అనమాట. మీకు ఒక ఆన్లైన్ క్లాస్ కావాల్సి అంటే ఉత్తమ్ సెకండ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా మీరు ఈపీఎఫ్ ప్రిపేర్ అయినట్లయితే బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఈపీఎఫ్ కానీ, ఆర్ఆర్బి ఇవన్నీ కూడా మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఏపీఎఫ్సి కూడా అంతే. ఇది ఇక్కడ ఏపీఎస్సీసీ అంటే హైకోర్టు ఇంగ్లీష్ జీకే. ఈ ఇంగ్లీష్ జీకే కూడా మనకి ఈపీఎఫ్ మళ్ళీ మనకు ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఇక్కడ ఏదైనా ప్రిపేర్ అయినా ఏదైనా సరే గ్రూప్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, సంబంధించిన కరెంట్ అఫైర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అది సిఏ బ్రహ్మాస్త్ర అనే కంప్లీట్ కోర్సు, దానికి ఎంసీకి బ్యాచ్ కూడా మనకు ఉంటుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 మీరు కాల్ చేయండి. ఇది తొందరలో రాబోతూ ఉంది. టైం వేస్ట్ చేసుకోకుండా బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కాల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ఎవరైనా సరే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటివి అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.